అవును, ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి అయిన మన ఈటల రాజేందర్ గారికి గెలిపాలని చెప్పేసి మేము పబ్లిక్లో చాలామంది చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మల్కాజ్గిరి మంచి అభివృద్ధి చెందాలంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని గెలిపించుకుంటే, సెంటర్లో మోడీ గారి లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి మేము ఈటల రాజేందర్ గారికి వేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు గరీబోలకు ఉండడానికి ఇండ్లు ఇచ్చినాము. ఆయన తర్వాత రైసు ప్రతిసారి ఉచిత రైస్ ఇచ్చారు. బతకనికి ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే మోడీ గారు. అలాంటి మోడీ గారు రుణపడి ఉన్నాం. మన మొత్తం తెలంగాణ ప్రజలు, భారతదేశం ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ ఇచ్చింది, మన ప్రాణం కాపాడిండు. ఈరోజు తిననీకి 2 ఫ్రీగా బియ్యం ఇచ్చింది ఎవరు ఉన్నారంటే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కనుక ఖచ్చితంగా ఈసారి మోడీ ప్రభుత్వం అక్కడ రావాలి, ఇక్కడ ఈటల రాజేందర్ గారు రావాల్సిందిగా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాము. ఆయన గెలిపేందుకు కూడా ప్రయత్నం చేస్తాం.